బాబొస్తే వానలు పడవన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వరుణు చెక్ పెట్టాడని చెప్పాలి. వాస్తవంగా లాస్ట్ ట్రిప్ జగన్ ఉన్నప్పుడే లాస్ట్ ఇయర్ వర్షాలు సరిగ్గా పడలేదు, కరువు వచ్చింది. ఇప్పుడు వర్షాలు ప్రారంభమైపోయి మొన్న నైరుతి పరంగా ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు సెటరైట్ అయింది. సాక్షిని రాసుకొచ్చింది ఏంటంటే రాష్ట్రంలో గురువారం శుక్రవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని బుధవారం భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది. తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలో వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, గురువారం శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. గురు శుక్రవారంలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది.